సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ అండి, నేను మీ ఉమాశంకరిని. చూడండి, మీరు అందరూ కూడా యూనివర్స్తో బాగా కనెక్ట్ అయిపోయారు కదా. బాగా కనెక్ట్ అయిపోయి మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది మనం చాలా నేర్చుకున్నాం. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్లోనే మనం లెటర్ రాయడం నేర్చుకున్నాము, విజువలైజేషన్ చేయడం నేర్చుకున్నాము, 1 minute 8 seconds టెక్నిక్ నేర్చేసుకున్నాము. ఈరోజు మనకు కొత్త టెక్నిక్ ఏంటంటే 108 times. చూడండి, మనం జపమాల తీసుకున్నామంటే 108 times చేస్తుంటాము. ఏదన్నా ఒక మంత్రాన్ని కానీ ఒక దానిని కానీ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు 108 times ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం, స్పెల్ చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు ఏంటంటే మన యొక్క టోటల్ ఫోకస్ అంతా కూడా దాని మీదనే ఉంటుంది, దానిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. అలా చేసినప్పుడు ఈ 108 టెక్నిక్నే మనము ఈ యొక్క మేనిఫెస్టేషన్లోని మనము ఉపయోగిద్దాం. మనకి ఏం కావాలి, అసలు మనము యూనివర్స్ని ఒక విషయం అడగాలండి. నాకు అది కావాలి, యూనివర్స్ నుంచి నాకు అది కావాలి. సో నాకు కావాలి అనేటువంటి డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా అది మీకు అవుతుంది, అయిపోతుంది అని మీరు చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే అప్పుడు 108 times దానిని కంటిన్యూస్గా చెప్పుతూ ఉండండి. మీకేం కావాలో. ఇప్పుడు నేను తక్షణమే ఇది పొందాలి, ఏది పొందాలి, ఏది కావాలంటే అది, నాకు ఇది ఖచ్చితంగా కావాలి, నాకు యూనివర్స్ ఇస్తుంది. ఆ యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని యూనివర్స్ని 108 times కంటిన్యూస్ రిపీటెడ్గా మీరు అడిగినట్లయితే అంటే మీ యొక్క ఫోకస్ మొత్తం అంతా కూడా దాని మీదనే ఉందన్నమాట. మీకు ఏం కావాలో, ఏదైతే కావాలో దాని మీదనే ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దానిని వెంటనే మీకు వితిన్ ఒక 24 hours ఆర్ 36 hoursలోనే మీకు దానిని మీ ముందు ఉంచుతుంది అనమాట. అంటే మీలో ఎంత తపన ఉండాలంటే అది కావాలి, అది నేను పొందాలి అని మీలో ఎంత తపన ఉంటుందో, ఎంత కసి ఉంటుందో అప్పుడు మీరు ఖచ్చితంగా దానిని పొంది తీరుతారు. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్లోని మీరు ఏంటంటే అది కావాలి, అది నాకు చాలా అంటే ఎంత యాంగ్జైటీగా, ఎంత క్యూరియాసిటీగా మీరు యూనివర్స్ని అడుగుతారో అప్పుడు యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఇది ఇచ్చేస్తుంది అనమాట. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్లోని ఈ 108 times అనేది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అంటే మన యొక్క డిజైర్, మనకి ఏం కావాలో దానిని మనము పొందడానికి. చూడండి, ఇక్కడ 1 + 0 + 8 ఎంతండి? 9. యాక్చువల్గా 9 అనేది ఏంటండి? మన లైఫ్లో ఒక చాప్టర్ అయిపోయింది, ఇంకొక చాప్టర్కి మనం వెళ్ళిపోతున్నాం. అంటే మనం కోరుకున్నది మనం దక్కినప్పుడు మన యొక్క సంతోషం ఎలా ఉంటుంది, మన యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు మనలో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది మీరు గట్టిగా, అంటే ఎంత చక్కగా, అంటే మీ యొక్క డిజైర్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఎలా ఇవ్వాలంటే నాకు ఇది జరుగుతుందా లేదా అనే అనుమానం పక్కన పెట్టేసి నాకు విశ్వం ఖచ్చితంగా చేస్తుంది, నేను విశ్వాన్ని నమ్ముతున్నాను, నాకు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని మీ గోల్ మీద మీరు ఫోకస్ చేసి అన్నారంటే మీ సబ్కాన్షియస్ మైండ్లోని మీరు అది ఫీడ్ చేసినట్లయితే 100% రిజల్ట్ అనేది మీకు వస్తుంది ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వల్ల. ఓకే, సో నిజంగా వస్తుంది, ఎస్ 100% వస్తుందండి. ఓకే, అంటే ఇది మీరు చేసేటప్పుడు మీ యొక్క మనసు అంతా కూడా దాని మీదనే ఉండాలి. నాకు అది కావాలి, ఖచ్చితంగా కావాలి, నేను ఇది ఎలా అయినా నేను సాధించాలి, నాకు ఆ పని కావాలి అంటే నాకు ఇది కావాలి, యూనివర్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అని చెప్పి మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు అది మీకు ఖచ్చితంగా మీకు అది దక్కి తీరుతుంది. నేను కూడా చేశానండి టెక్నిక్, నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే మన యొక్క ఫోకస్ ఏదైతే ఉందో, మనం దేని గురించి అయితే తాపత్రయపడుతున్నామో ఆ తాపత్రయాన్ని ఖచ్చితంగా మనకి ఏది కావాలో, దేనిని ఇస్తే నువ్వు సంతోషపడతావో దానిని ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఇస్తుందండి. అంటే ఎప్పుడు ఇస్తుంది? ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, మీరు సరైన దారిలో వెళ్ళినప్పుడు, మీరు సరైన ప్యూర్ హార్ట్తో ఉన్నప్పుడు, మీరు నిష్కల్మషమైన మనసుతో ఉన్నప్పుడు యూనివర్స్ మీకు ఖచ్చితంగా అది ఇచ్చి తీరుతుందండి. మీరు అడిగే ప్రతి న్యాయమైన కోరికను తీరుస్తున్న విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. మీ కోరిక చాలా న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి.
ఓకే, నా న్యాయమైన ప్రతి కోరికను తీరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికని విశ్వం 100% మీకు ఫుల్ఫిల్ చేసి పెడుతుందండి. ఎందుకంటే మీరు న్యాయంగా అడిగారు కదా. సో న్యాయంగానే పిల్లలు అడిగింది పేరెంట్స్ ఇచ్చేస్తారు కదా. అందుకనే యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే నువ్వు న్యాయంగా అడిగావు కాబట్టి నీకు కావాల్సింది నేను న్యాయంగా ఇస్తాను అని చెప్పేసి మనకి ఇచ్చేస్తుందండి. సో అందరూ కూడా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ 108 టైమ్స్ మీరు ఖచ్చితంగా చేస్తారంటే 100% రిజల్ట్ వస్తుంది. కానీ ప్రతిదీ కూడా మంచి కోసమే చేయండి, విశ్వ కళ్యాణం కోసం చేయండి. ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో మీకు కావాల్సిన ప్రతి దానిని కూడా విశ్వం అనేది ఇస్తుంది. ఓకే, సో మనము అన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యాం కదా, ఒకసారి ఈ టెక్నిక్ కూడా ఫాలో అవ్వండి. 100% రిజల్ట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. మేడం మీరు చేశారా అని అడిగితే ఎస్ అండి నేను చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను అనమాట. ఇది మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా అనుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఓకే, సో నాకేం జరిగిందన్నా మీ డౌట్. యాక్చువల్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నా వెహికల్ చాలా ట్రబుల్ ఇచ్చిందండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా వెహికల్ చాలా ట్రబుల్ ఇచ్చింది. కన్ను చూపు మేర ఎక్కడా కూడా మెకానిక్ అనేవాడు నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను అప్పుడు యూనివర్స్ని అడిగాను అనమాట, నాకు ఖచ్చితంగా ఒక మెకానిక్ ఇప్పుడు కావాలి అని చెప్పేసి నేను ఒక 15 to 20 minutes రిపీటెడ్గా దానినే నేను అనుకున్నాను. జస్ట్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నా వెహికల్ ఆగింది. అక్కడ ఆ పక్కన ఒక మెకానిక్ ఉన్నాడండి. నా వెహికల్ రిపేర్ చేయించుకుని అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనమాట. నిజంగా నేను యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను. నేను అడిగిన వెంటనే నాకు ఆ పర్సన్ని చూపించి నాకు కరెక్ట్ టైంలోని కరెక్ట్గా హెల్ప్ చేసినందుకు విశ్వానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. అసలు నేను ఆ రూట్లో ఎన్నిసార్లు వెళ్ళినా నాకు మెకానిక్ కనిపించలేదు. అసలు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, 25 kilometers నేను ఎలా వెళ్ళాలి ఈ వెహికల్తోని, కొంచెం అయితే యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేయాలి అనేటువంటి భయం ఒక పక్కన ఉన్నా కూడా యూనివర్స్ నాకు ఏదో ఒకటి చేస్తుంది అని నేను లిటరల్లీ 108 టైమ్స్ నాకు మెకానిక్ కావాలి, నా వెహికల్ రిపేర్ చేయించుకోవడానికి నాకు మెకానిక్ కావాలి, యూనివర్స్ ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నాకు 100% జరిగిందండి. సో మీరు కూడా ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ 108 టెక్నిక్ చేసేటప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేషన్, మీ యొక్క ప్రతి బాడీలో ప్రతి అణువు కూడా దానినే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అంటే నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి, ఇది నాకు కావాలి, నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావు అని నమ్మకాన్ని మనం విశ్వం మీద చూపించాలి. విశ్వాన్ని మనం ఎలా అడగాలంటే నాకు ఇది కావాలి, నాకు చాలా అవసరం ఉంది, ఇది నువ్వు నాకు ఖచ్చితంగా చేస్తావు, అందుకు నీకు చాలా కృతజ్ఞతా భావంతో మనం ఎప్పుడైతే అడుగుతామో విశ్వాన్ని 100% మనకి తెచ్చిస్తుంది. సో కృతజ్ఞతా భావం అనేది, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్తోని ఆ పనిని చేస్తామో మనకి 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇది నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత, నాకు ఈ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. ప్రతిదానికి కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని మనం వ్యక్తపరుస్తామో 100% రిజల్ట్ వస్తుందండి. మన పని అయిపోయింది కదా, ఇంకా మనకి ఏంటి సంబంధం అని ఎప్పుడు పొరపాటును కూడా అనుకోకండి. ఏ వస్తువైనా మనకు ఉపయోగపడింది, సపోజ్ ఈ పెన్నే ఉండండి మనకు రాయడానికి ఉపయోగపడింది, దానికి ఒక ట్యాంక్స్ చెప్పినంతలో మనకేం అయిపోదు కదా. సో దీనికి ఒక ట్యాంక్స్ చెప్పామనుకోండి, నెక్స్ట్ టైం మనకు రాయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గ్రాటిట్యూడ్ అనేది ప్రతి విషయంలోని మీరు డెవలప్ చేసుకోండి, మీకు కావాల్సిన ప్రతిదాన్ని విశ్వం నుంచి మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ.